హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మహర్వి శామ్ వ్లాగ్స్. బ్రహ్మసూత్రం కలిగి ఉండి వైద్యనాథుడిగా కొలువై ఉన్న ఈ శివలింగాన్ని మాత్రం ఖచ్చితంగా అందరు సందర్శించాల్సిందేనండి. ఎందుకంటే అంత ప్రాముఖ్యత ప్రసిద్ధిగాంచిన శివలింగం అన్నట్టు ఇది. ఇక లైన్స్ అబ్జర్వ్ చేస్తున్నారా? ఆ లైన్స్ని బ్రహ్మసూత్రం అంటారంట. ఏ శివలింగానికి ఇలా ఉండవు. అలా ఉన్న శివలింగాన్ని మనం దర్శించుకుంటే 1000 శివలింగాలని దర్శించుకున్నంత భాగ్యం మనకు కలుగుతుందంట. అండ్ దీనికి సంబంధించిన పూర్తి వీడియో, పూర్తి డీటెయిల్స్, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ ఒకటి పెట్టాను. అది మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు కూడా వెళ్ళి ఒకసారి దర్శించుకోండి. ఇక్కడ స్వయంగా అయ్యవారు మన చేతుల మీదుగా అభిషేకం జరిపిస్తారు. అభిషేకం, పూజ అది మొత్తం మనమే చేసి లాస్ట్లో దేవుణ్ణి గట్టిగా 2 చేతులతో పట్టుకొని మనం కోరిక అయితే కోరుకోవాలండి. నేనైతే పట్టుకున్న తర్వాత నా నోటి వెంట అస్సలు మాట రాలేదు. నేను కోరుకోవాల్సిన కోరిక కూడా మర్చిపోయాను. ఒక పాజిటివ్ డివైన్ నాకు అనిపించింది. దేవుణ్ణి పట్టుకున్నట్టు అనిపించింది. నాకు ఏమైందో కూడా నాకు అర్థం కాలేదు. అలాంటి ఫీలింగ్ నాకు అనిపించి నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి సందర్శించండి. మీరు సందర్శించి మీ రోగాలను నియంత్రించుకోండి.